ఛాంపియన్స్ ఆర్సీబీ వాళ్ళ గురించి మొదలు పెట్టాల్సి వస్తుంది. వెరీ స్ట్రాంగ్ సైడ్ ఆర్సీబీ. అబ్సల్యూట్లీ ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆర్సీబీ గెలిచాక. ఫైనల్లీ గెలిచిన తర్వాత అంటే మీరు అడుగుతుంది ఇప్పుడు ఎవరిని రిలీజ్ చేస్తారు స్క్వాడ్ చూద్దాం వీళ్ళది. యు నో దట్ దే హావ్ గాట్ ఫెంటాస్టిక్ స్క్వాడ్. ఆర్సీబీ లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్. దీంట్లోంచి మరి ఎవరినన్నా రిలీజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కష్టం ఆశిష్. ఐ కాంట్ సీ ఎనీవన్ రిలీజింగ్. ఎందుకంటే ఛాంపియన్స్ సైడ్ కాకపోతే ఐ జస్ట్ ఫీల్ దట్ లివింగ్స్టన్ అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ రసిక్ సలాం వీళ్ళిద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అగైన్ ఇట్ లెఫ్ట్ టు ద మేనేజ్మెంట్ ఆ డిసిజన్ తీసుకుంటారో లేదు. నిజంగానే ఫర్ షూర్ లియామ్ లివింగ్స్టన్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి సో మీరు కూడా ఓకే అంటారా, లేకపోతే ఎనీ అదర్ ప్లేయర్ని రిలీజ్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది అంటారు? బేసిక్గా లివింగ్స్టన్ గురించి అంటున్నారు కాబట్టి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా పెద్ద గన్ను, భయంకరంగా ఫైర్ అవుతుంది అనుకుంటాం కానీ ఎప్పుడు అది ఫైర్ అవ్వట్లా. సో అన్నీ తుస్సు తూటాలు వస్తున్నాయి. అందుకనే కవర్ అయిపోయాడు యాక్చువల్లీ చెప్పాలంటే. ఛాంపియన్స్ అయ్యారు కాబట్టి కవర్ అయిపోయాడు. అండ్ ఆ ఛాంపియన్ సైడ్లో కూడా ఎప్పుడూ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇవన్నీ పక్కన పెడితే 8.5 crores ఎంత 8.25 కదా. సో అంత డబ్బులు మీరు ఇచ్చి లివింగ్స్టన్ని టీంలో అట్టి పెట్టుకుంటారంటే ఐ థింక్ 8.75 crores చాలా ఎక్కువ. మేబీ మీకు ఆల్రౌండర్ కావాలి, ఒక లెగ్ స్పిన్ ఆల్రౌండ్, ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ అన్నీ కలిపి చేసే ఆల్రౌండర్ కావాలంటే మేబీ అతను వదిలిపెట్టి మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. తను ఏ టీంకి ఆడినా ఇప్పుడు అంతకుముందు పంజాబ్ కింగ్స్కి ఆడాడు, కింగ్స్ 11 పంజాబ్కి ఆడాడు. హీ హాజంట్ డన్ సో మచ్. అక్కడ కూడా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేయలేదు. సో కాబట్టి వదిలిపెట్టి మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంది. అండ్ రషిక్ సలాంకి కూడా చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు. సో మీ సుమన్ అంటున్నట్టు ఈ రెండు ఐ థింక్ దే మైట్ సీ. బట్ ఛాంపియన్స్ టీంని ఎప్పుడు కూడా చేంజ్ చేయటం అనేది మనం జనరల్గా చూడం. బట్ లివింగ్స్టన్కి అంత డబ్బులా అంటే మేబీ అక్కడ సగంలో కూడా రావచ్చు తను. నిజంగానే చూస్తే అక్కడ మంచి ఆల్రౌండర్ అని పేరు ఉంది. దాని తర్వాత ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెగ్ స్పిన్ అంటే లెగ్ స్పిన్ వేస్తాడు. విత్ ద బ్యాట్ మంచి పవర్ కూడా ఉంటుంది కానీ అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు. అక్షత్ మీరేమంటారు? అక్కడ లివింగ్స్టన్ ఉన్నాడు, దాని తర్వాత రసిక్ దార్, ఇద్దరి మధ్యలో 14+ crores కూడా ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మీరు కూడా వీళ్ళిద్దరు పైనే ఉంటుందో లేకపోతే ఎనీ అదర్ లుంగి ఎంగిడి కానీ మీరు ఏమైనా చేంజెస్? ఐ థింక్ విన్నింగ్ కాంబినేషన్ ఆల్రెడీ మాట్లాడుతున్నట్టు డెఫినెట్గా చేంజ్ చేయొద్దు అనుకుంటారు. బట్ చూసుకుంటే మాత్రం అక్కడ హై ప్రైస్, ఎందుకంటే లివింగ్స్టన్ అంత గొప్ప ఫామ్లో లేదు కాబట్టి కొంచెం ఎకనామికలీ వైజ్ వాళ్ళు రిలీజ్ చేసి మళ్ళీ కొంటే దే విల్ సేవ్ ఆన్ దట్ మనీ. అప్పుడు దాని బదులు వేరే ప్లేయర్ని ఎక్స్ట్రా కూడా పిక్ చేసే ఆప్షన్ ఉంటుంది కాబట్టి దే మైట్ రిలీజ్ అండ్ బై హిమ్ అగైన్. ఎందుకంటే మీరు అంటున్నట్టు హీ కెన్ బౌల్, లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ వేస్తారు, బ్యాటింగ్లో ఫైర్ అవుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ వేరే ఫ్రాంచైజీ నమ్మి అనేళ్ళు చేశారో ఐ థింక్ లివింగ్స్టన్ని కూడా అలాంటి ఫేతే ఆర్సీబీ చూపిస్తారు అనుకుంటున్నా. బట్ ఇంపార్టెంట్ ఏముంటుందంటే ఇప్పుడు ఫ్రాంచైజీ ఆల్రెడీ ఇట్స్ అప్ ఫర్ సేల్ కాబట్టి వెన్యూ మారే అవకాశం, దాంతోపాటు టీమ్ ఓనర్స్ మారే అవకాశం, వాళ్ళ థింక్ ట్యాంక్ ఎలా ఆలోచిస్తుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ప్లే అవుతుంది. ఎక్కడ హోమ్ గ్రౌండ్గా నిర్మిస్తారో అక్కడ కూడా అవన్నీ ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి కాబట్టి ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ కాల్. బట్ మనం అనుకుంటున్నట్టు వీళ్ళిద్దరు ప్లేయర్సే కనిపిస్తారు. మీతో మాత్రం డెఫినెట్గా అన్డౌట్లీ చేంజ్ చేయరు అనుకుంటున్నాను. దే విల్ హ్యావ్ ద సేమ్ టీమ్ ఏమో అనుకుంటున్నాను. నిజంగానే చూస్తే అక్కడ విన్నింగ్ కాంబినేషన్ ఎందుకు చేంజ్ చేయాలి కానీ ఇక్కడ ప్రైజ్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ సుమన్, కేకే అండ్ అక్షత్ అయితే ఇద్దరు ప్లేయర్స్ పేరైతే చెప్పడం జరిగింది.